విజయం అనే పదానికి మరో పేరు కోనేరు హంపి. తన పట్టుదల ప్రతిభతో ప్రపంచ చెస్ రంగంలో భారత త్రివర్ణాన్ని రెపరెపలాడించిన హంపి 2024 ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుని మరోసారి హిస్టరీ క్రియేట్ చేశారు. భారత ఆటగాళ్లకు స్ఫూర్తిదాయంగా నిలుస్తున్న ఈ విజయం వెనుక ఉన్న హంపి ప్రయాణం, పట్టుదల, కుటుంబం సహకారం అన్నీ స్ఫూర్తిదాయక గాథలే. ఈ విజయ గాథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 గెలిచారు. 2019లోనూ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా గెలిచిన హంపికి ఈ ఛాంపియన్షిప్ను గెలవడం ఇది రెండోసారి. న్యూయార్క్లో జరిగిన ఈ పోటీలో ఆమె చివరి రౌండ్లో ఇండోనేషియాకి చెందిన ఇరిన్ సుకందార్పై విజయం సాధించి ఛాంపియన్ అయ్యారు. ఈ టోర్నీని 2 సార్లు గెలిచిన రెండో క్రీడాకారిణి హంపి. ఇంతకుముందు చైనాకి చెందిన జూ వెంజన్ ఈ ఛాంపియన్షిప్ గెలిచారు. తాజా విజయం తర్వాత ఆమె మాట్లాడుతూ, కుటుంబ ప్రోత్సాహం వల్లే ఈ విజయం దక్కింది. చెస్ కోసం ప్రయాణాలు చేసేటప్పుడు నా కుమార్తెను నా తల్లిదండ్రులే చూసుకుంటారు. 30 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ కావడం అంటే మాటలు కాదని అన్నారు. హంపి చదరంగం క్రీడలో అంతర్జాతీయంగా పేరున్న క్రీడాకారిణి. ఎన్నో టైటిల్ను గెలుచుకున్న తర్వాత ప్రస్తుతి విరామం తీసుకున్న హంపి మళ్ళీ ఆట మొదలుపెట్టి 2019లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. 2020 సంవత్సరానికి గాను ఆమె BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అవార్డును గెలుచుకున్న అనంతరం అప్పట్లో మాట్లాడుతూ, ఇండోర్ గేమ్ అయిన చెస్ భారత్లో క్రికెట్ తరహాలో అందరి దృష్టిని ఆకర్షించలేదని, కానీ BBC అవార్డుతో చెస్ కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నానని అన్నారు. తన పట్టుదల, ఆత్మవిశ్వాసం కారణంగానే ఆటలో రాణించానని, కొంతకాలం ఆటకు దూరమైన ఆ తర్వాత మళ్ళీ విజయాలు సాధించడానికి ఆ పట్టుదలే కారణమని ఆమె చెప్పారు. హంపి చిన్న వయసులోనే, అంటే 15 ఏళ్ల 1 నెల 27 రోజులకే గ్రాండ్ మాస్టర్ అయ్యారు. 2002లో ఆమె రికార్డు సాధించారు. Under-10, Under-12, Under-14 వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లోనూ ఆమె గెలుచుకోవడంతో ఆమె ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన క్రీడాకారిణిగా ఆమె పేరిట ఉన్న రికార్డును అనంతరం 2008లో చైనా క్రీడాకారిణి హోమ్ ఇపాన్ చెరిపేశారు. హంపి 2003లో అర్జున్ అవార్డు, 2007లో పద్మశ్రీ పురస్కారం పొందారు. 2016లో మెటర్నిటీ బ్రేక్ తీసుకున్న హంపి 2019లో ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచారు. మళ్ళీ ఈ ఏడాదిలోనూ ఆ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. 2019లో ఆమె వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు తన కుమార్తెకు 2 ఏళ్లు. అనంతరం 2020లో ఆమె చెస్ ఒలింపియాడ్లో బంగారు పథకం సాధించారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన కోనేరు హంపి తనకు 6 ఏళ్లు ఉన్నప్పుడే చెస్ ఆడటం ప్రారంభించారు. హంపి తండ్రి కూడా చెస్ ఆటగాడు. హంపిలో ప్రతిభను గుర్తించిన ఆయన తన కూతురికి శిక్షణ ఇవ్వడం కోసం లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన ఛాంపియన్గా చేయడమే తన తండ్రి లక్ష్యమని ఆమె గతంలో BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చెస్ ఆటలో రష్యన్లది ఆధిపత్యం ఉండేది. రష్యన్ల పేర్లలో UVY అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నా పేరులోనూ Y అక్షరాన్ని చేర్చారు మా నాన్న అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.